హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొట్టమొదటి అడల్ట్ మూవీని ఏ కంట్రీ తీసింది, టాప్ 10 అడల్ట్ మూవీస్ ఏవి, ఏ కంట్రీ ఎక్కువగా పోర్న్ వీడియోస్ని ప్రొడ్యూస్ చేస్తుంది, బేసిక్ ఇన్స్టింక్ట్ మూవీలో శరణ్ స్టోన్ లెగ్ క్రాసింగ్ సీన్ ఎందుకంత పాపులర్ అయ్యింది వంటి వివరాలు తెలుసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. మొట్టమొదటిసారి ఏ దేశంలో అడల్ట్ మూవీస్ని నిర్మించారు? ఫ్రాన్స్లో మోషన్ ఫిల్మ్ టెక్నాలజీ వచ్చిన తర్వాత 1819 నుంచి 1900 మధ్య కాలంలో మొట్టమొదటిసారి అడల్ట్ మూవీస్ని నిర్మించారు. ఇవి సాధారణంగా సైలెంట్ మూవీస్గా ఉండేవి. వీటి ప్రదర్శన కూడా చాలా సీక్రెట్ గా చేసేవారు. 1896లో ఫ్రాన్స్ లో తీసిన లే కౌచర్ డే లా మారీ అంటే బెడ్ టైమ్ ఫర్ ద బ్రైడ్ అనే సినిమా మొట్టమొదటి శృంగార చిత్రాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. 7 నిమిషాల నిడివి గల ఈ మూవీలో టీస్ సీన్స్ ఉంటాయి. స్ట్రిప్ టీస్ సీన్స్ అంటే ఒక అమ్మాయి గాని అబ్బాయి గాని ఎదుటి వాళ్ళని రెచ్చగొట్టే విధంగా తన ఒంటి మీద బట్టలను ఒక్కొక్కటిగా తీసివేయడం. 20వ శతాబ్దం ప్రారంభంలో ఫ్రాన్స్ మరియు యూరోప్ కంట్రీస్ లో ఇలాంటి చిత్రాలను రహస్యంగా ఉత్పత్తి చేసేవారు. తర్వాత 1960లో డెన్మార్క్ మొట్టమొదటి దేశంగా అడల్ట్ చిత్రాలపై సెన్సార్షిప్ ఎత్తివేసింది. దీంతో అక్కడ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ చట్టబద్ధంగా వృద్ధి చెందింది. అడల్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ వివిధ కాలాల్లో మారుతూ వచ్చింది. కానీ 1970 నుంచి 1980 కాలాన్ని పోర్న్ యొక్క గోల్డెన్ ఏజ్ అని పిలుస్తారు. 1960ల చివరిలో డెన్మార్క్ అడల్ట్ చిత్రాలపై సెన్సార్ ఎత్తివేయడం మరియు 1970లో అమెరికాలోని సుప్రీంకోర్టు అడల్ట్ కంటెంట్ మూవీస్ కి కొంత చట్టపరమైన రక్షణ కల్పించాయి. సినిమాటిక్ బూమ్. ఈ కాలంలో వచ్చిన డీప్ థ్రోట్, ద డెవిల్ ఇన్ మిస్ జోన్స్ మరియు బిహైండ్ ద గ్రీన్ డోర్ వంటి అడల్ట్ మూవీస్ థియేటర్లో విడుదలై పెద్ద ఎత్తున ఆడియన్స్ ని అట్రాక్ట్ చేశాయి. 1970లో అమెరికా, ముఖ్యంగా శాన్ ఫెర్నాండో వ్యాలీ అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీకి కేంద్రంగా మారింది. అక్కడ సంవత్సరానికి వేలాది చిత్రాలు నిర్మించేవారు. థియేటర్స్ లో ప్రదర్శనలు కూడా సర్వసాధారణంగా ఉండేవి. 1990 నుంచి 2000 సంవత్సర కాలంలో వీడియో క్యాసెట్లు, తర్వాత డివిడీల ఆవిర్భావంతో అడల్ట్ ఫిల్మ్ ప్రొడక్షన్ చాలా ఈజీ అయింది. ప్రపంచంలో ఏ దేశం ఎక్కువ అడల్ట్ ఫిల్మ్స్ ని నిర్మిస్తుంది? అడల్ట్ ఫిల్మ్స్ నిర్మాణంలో యునైటెడ్ స్టేట్స్ అగ్రగామిగా ఉంది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని శాన్ ఫెర్నాండో వ్యాలీ. దీనిని పోర్న్ క్యాపిటల్ అని పిలుస్తారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలోని 60% పోర్న్ వెబ్సైట్స్ ఇక్కడి నుంచే నిర్వహించబడతాయి. అమెరికా వీక్లీ 200కి పైగా అడల్ట్ ఫిల్మ్స్ ని నిర్మిస్తుంది. అమెరికా తర్వాత జపాన్ గణనీయమైన అడల్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీని కలిగి ఉంది. ఇక్కడ హ్యాండ్ ఐ మరియు విఆర్ పోర్న్ వంటి ప్రత్యేక శైలులతో సంవత్సరానికి సుమారు $295 మిలియన్ ఆదాయాన్ని ఆర్జిస్తుంది. ప్రపంచంలో టాప్ 10 అడల్ట్ మూవీస్. నెంబర్ 1 డీప్ థ్రోట్, నెంబర్ 2 ద డెవిల్ ఇన్ మిస్ జోన్స్, నెంబర్ 3 బిహైండ్ ద గ్రీన్ డోర్, నెంబర్ 4 డెబీ డోస్ డల్లాస్, నెంబర్ 5 ఇమాన్యుయల్, నెంబర్ 6 ద ఓపెనింగ్ ఆఫ్ మిస్టీ బిథోవెన్, నెంబర్ 7 ఫ్లెష్ గోర్డన్, నెంబర్ 8 కే ఫ్లెష్, నెంబర్ 9 టబూ, నెంబర్ 10 ఇన్సాటియబుల్. ఇవి కాక అమెరికన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసిన ఒక మూవీ సీన్ ఉంది. అదే బేసిక్ ఇన్స్టింక్ట్ మూవీలో లెగ్ క్రాసింగ్ సీన్. ఈ సీన్ మూవీ ఫస్ట్ హాఫ్ లో సుమారు 30 మినిట్స్ వద్ద జరుగుతుంది. ఒక రాక్ స్టార్ మర్డర్ కేసులో ప్రధాన సస్పెక్ట్ గా ఉన్న శరణ్ స్టోన్ ఇంట్రాగేషన్ రూమ్ లో డిటెక్టివ్ తో పాటు కొంతమంది పోలీసుల ముందు కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ తాగుతూ చాలా రిలాక్స్డ్ గా కూర్చుంటుంది. పోలీసులు అడిగిన ప్రశ్నలకు చాలా తెలివిగా సమాధానం చెప్తూ మీరు నన్ను ఏం చేయమని ఆశిస్తున్నారు అంటూ కాలు మార్చుకుంటుంది. ఈ టైంలో శరణ్ స్టోన్ వేసుకోకపోవడం పోలీసులతో పాటు సినిమా చూస్తున్న ఆడియన్స్ కూడా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. కొన్ని సెకండ్స్ మాత్రమే ఉన్న ఈ సీన్ లో కెమెరా యాంగిల్ స్టడీగా ఫ్రీజీ ఫ్రేమ్ లో ఉంటుంది. కాళ్ళని మార్చే క్షణం క్లోజప్ కాదు గానీ దాని స్పష్టత కారణంగా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ సినిమాకి సెన్సార్ ప్రాబ్లం తో పాటు అనేక వివాదాలు తలెత్తిన వాటన్నిటినీ దాటుకుని థియేటర్స్ లో రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాని $49 మిలియన్ తో తీస్తే $352.9 మిలియన్ కలెక్ట్ చేసి శరణ్ స్టోన్ ని ఇంటర్నేషనల్ స్టార్ గా నిలబెట్టింది. ఇదే ఫ్రెండ్స్ అడల్ట్ మూవీస్ చరిత్రలో కొంత సమాచారం.